ఇక పల్నాడు జిల్లా అడిగొప్పలలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామ బొడ్రాయి దగ్గర ఒకరిని, అమ్మవారి గుడి ప్రాంగణ సమీపంలో మరొకరిని హత్య గురి చేశారు. ఆ దుండగులు వేట కొడవళ్లతో అతి దారుణంగా హత్య చేశారు. మృతులు కొత్త హనుమంత్, కొత్త శ్రీరామ్మూర్తిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఇప్పటికే ఈ రాళ్లపాడుకి సంబంధించి జంట హత్యల కేసు, పల్నాడులో జరిగినటువంటి జంటల కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసుని మరో హత్య అనేది అయితే మాత్రం ఇప్పుడు జరిగింది. నిన్న రాత్రి అయితే మాత్రం ప్రధానంగా ఏదైతే దుర్గి మండలం అడిగొప్పల్లో జరిగినటువంటి జంట హత్యలు అయితే జరిగినాయి. ప్రధానంగా అన్నదమ్ములు ఇద్దరినీ కూడా వేటకొడవలతో నరికి చంపినటువంటి పరిస్థితి అయితే కనపడటంతో ఒక్కసారిగా కూడా పల్నాడు జిల్లాలో ఈ హత్యలు అయితే కలకలం లేపినాయని చెప్పుకోవాలి. ఇక దీనికి సంబంధించి, ఈ హత్యకి సంబంధించి ప్రధానంగా కూడా శ్రీరామ్మూర్తి అనేటువంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే అతన్ని, అదేవిధంగా అతని సోదరుడైనటువంటి హనుమాన్ ఇద్దరిని కూడా నరికి చంపడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అయితే మాత్రం ఈ హత్య వెనక నరేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నారని చెప్పి ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఈ సమాచారం మేరకు వీళ్ళకి, ఈ నరేష్కి అదేవిధంగా కూడా శ్రీరామ్మూర్తి హనుమంతుకి మధ్య కూడా కొంతకాలంగా కూడా కొంత వివాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే నిదానంపాటి అమ్మవారి ఆలయం ఉందో ఆ ఆలయానికి సంబంధించి నాయి బ్రాహ్మణులకి సంబంధించి ఒక వివాదం చెలరేగినటువంటి సందర్భంలో నరేష్కి సంబంధించి వాళ్ళ అత్తవరుస అయ్యేటువంటి ఆమె ఆ వివాదాన్ని పరిష్కరించే దిశగా కూడా ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలో ఆమె మీద హనుమంతు అనేటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎవరైతే మృతి చెందినటువంటి వారిలో ఒకళ్ళ అయినటువంటి హనుమంతు అనేటువంటి వ్యక్తి దాడి చేశాడు. ఈ దాడితో తీవ్ర మనస్తాపం చెందినటువంటి నరేష్, అతని వర్గం అయితే మాత్రం వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే నిన్నైతే మాత్రం వాళ్ళని మాట్లాడుకుందాం రా అని హనుమంతుని అయితే మాత్రం ఏదైతే అడిగొప్పలు ఉందో అడిగొప్పల సెంటర్లోకి పిలిపించడం జరిగింది. వచ్చిన తర్వాత వేటకొడవళ్ళు కత్తులతో నరికివేశారు. ఆ తర్వాత తిరిగి శ్రీరామ్మూర్తిని కూడా తాము ఆలయం దగ్గర రావాల్సిందిగా కోరిన సందర్భంలో అతను కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఈ సందర్భంలో అతని మీద కూడా దాడి చేసి కత్తులు వేటకొడవలతో నరికి అక్కడికక్కడే వాళ్ళని హత్య చేసినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నరేష్కి అదేవిధంగా కూడా ఇప్పుడు ఇద్దరు సోదరులు మృతులైనటువంటి శ్రీరామ్మూర్తి, ఈ హనుమంత్కి మధ్య కొంత ట్రాన్సాక్షన్స్ కూడా నడిచినట్టు తెలుస్తుంది. గతంలో వీళ్ళు ఒక వ్యాపారం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా కూడా ఎవరికి వారుగా కూడా ఇండివిజువల్గా చేస్తున్నటువంటి నేపథ్యం. దాని తర్వాత జరిగినటువంటి సంఘటన నిదానంపాటి అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి అంశంకి సంబంధించి దాంట్లో ఎప్పుడైతే నరేష్కి సంబంధించి ఆ బంధువుని మీద దాడి చేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య వైరం అయితే పొడచూపింది. ఈ వైరంతోనే నిన్న నైట్ అయితే మాత్రం ఈ విధంగా శ్రీరామ్మూర్తిని అదేవిధంగా కూడా హనుమంతుని కూడా వేటకొడవలతో అత్యంత దారుణంగా కూడా హత్య చేయడం జరిగింది. గతంలో ఇదే విధంగా కూడా ఇక గుండ్లపాడులో హత్య జరిగింది, జంట హత్యలు జరిగినాయి. మరోసారి ఈ విధంగా జంట హత్యలు జరగడంతో మాత్రం పల్నాడు ప్రాంతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. గత కొంతకాలం నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలి, ఇటువంటి కక్షపూరితమైనటువంటి హత్యలు లేకుండా చూడాలి అని చెప్పి భావించారు. దీనికి సంబంధించే మొన్నటికి ఒక 10 రోజుల క్రితం కూడా ఎస్పీ అయితే మాత్రం ఎవరైతే ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇక నుంచి హత్యలు ప్రేరేపించినా, హత్యలు చేసినా ఊరుకునేది లేదని చెప్పారు. ఆ తర్వాత జరిగినటువంటి 10 రోజుల తర్వాతే ఈ విధంగా జంట హత్యలు జరగడం మాత్రం తీవ్ర ఆందోళనగా కలిగించిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే హత్య చేసినటువంటి నరేష్ అని చెప్తున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన కోసం అయితే ప్రజెంట్ గాలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అదేవిధంగా కూడా ప్రత్యేకమైనటువంటి టీములను ఏర్పాటు చేసి ఆ హంతకుల్ని పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఇక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హత్య జరిగిన ప్రాంతంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా గ్రామంలో అయితే పూర్తి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అడిగొప్పల్లో మాత్రం ఇప్పటికే పోలీస్ పికెటింగ్ని ఏర్పాటు చేశారు. మృతదేహాలను అయితే మాత్రం మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. ఇక పోలీసులు అయితే మాత్రం క్లూస్ టీమ్ని రంగంలో దించారు. క్లూస్ టీమ్ ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే విధంగా కూడా ఈ హత్యకి సంబంధించి మూలాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జంట హత్యలు మాత్రం పల్నాడు ప్రాంతంలో సంచలనం కలిగించాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.